రుద్రుడే క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో నరసింహావతారం కూడా ఒకటి. భక్తుడైన ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు స్వామి స్తంభంలో నుంచి ఉద్భవించి రాక్షసులైన హిరణ్యకశిపుణ్ణి చీల్చండాడాడు. ఆ ఉగ్ర నరసింహుడు శాంతించిన ప్రాంతం, భక్తవరదుడుగా పూజలందుకుంటున్న క్షేత్రం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, కాకతీయుల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి పొందాడు నిజామాబాద్ జిల్లాలోని జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి. రుద్రుడే క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ ఆలయంలోని నరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అష్టదిక్పాలకులతో ఏర్పడిన అష్టభుజి కోనేరు కూడా ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. తండ్రి పెడుతున్న హింసల నుంచి ప్రహ్లాదుని రక్షించడానికి అవతరించిన నరసింహస్వామి తన ఉగ్ర రూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకుంటారు. వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో అక్కడే సేద తీరుతారు. ఆ ఉగ్ర రూపాన్ని చూసి అక్కడ తపస్సు చేస్తున్న మునులు భయపడతారు. వారు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి సాధారణ రూపానికి తీసుకురమ్మని కోరుతారు. బ్రహ్మదేవుని యొక్క సూచన మేరకు గండకీ నది తీరంలోని సాలగ్రామాన్ని తెచ్చి స్వామి నావి దగ్గర ఉంచగా శాంతించి అక్కడే లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారని స్థల పురాణం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషం. అలాగే కలియుగం ప్రారంభంలో మునులు ఈ దండకారణ్యంలో తపస్సు చేస్తున్నప్పుడు రాక్షసులు ఆటంకాలను కలిగించేవారు. వారి బారి నుంచి బయటపడటానికి మునులు లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోగా స్వామి ఆజ్ఞ మేరకు అష్టదిక్పాలకులు 8 దిక్కుల కాపలా ఏర్పడ్డారు. ఋషుల యొక్క తపస్సుకు భంగం కలగకుండా మధ్యలో నీటి కొలను ఏర్పాటు చేశారు. అలా ఏర్పడిన కొలను కాలక్రమంలో అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి చెందింది. శని దోషాలున్న వారు శని త్రయోదశి లాంటి విశేషమైన రోజుల్లో ఈ కోనేటిలో స్నానం చేసి గుట్ట మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారని చెప్తారు. శనివారంతో కూడిన అష్టమి, అమావాస్య తిథుల్లో వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఏటా లక్ష్మీ నరసింహస్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటిని సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన స్వహస్తాలతో ప్రారంభించారని చెప్తారు. ఈ క్షేత్రం నిజామాబాద్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో బోధన్ మరియు బాసర వెళ్లే మార్గంలో ఉంటుంది. రుద్రుడే క్షేత్రపాలకుడిగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం